ఉదయకాలం మీరు మాకు తోడుగా ఉండి మీ గురించి పాడడానికి, మీ వాక్యం వినడానికి మమ్మల్ని సిద్ధపరిచినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ వాక్యము ప్రకారం జీవించుటకు మీరే కృప చూపించమని యేసు దయగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనం పరిశుద్ధ గ్రంథంలో గతంలో మనము ఏ విషయాలు వదిలిపెట్టాలో నేర్చుకున్నాం. అయితే ఈ దినం ఏ విషయాలు విడిచిపెట్టకూడదు, సో మనం విడిచిపెట్టకూడని విషయాల్ని విడిచిపెట్టేస్తున్నాం. విడిచిపెట్టాల్సిన విషయాల్ని విడిచిపెట్టడం లేదు. కాబట్టి ఈ దినం మనం ఏ విషయాల్ని విడిచిపెట్టకూడదు, విడిచిపెట్టాల్సిన విషయాలు మనం గతంలో చూసాం. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, ఆగ్రహము విడిచిపెట్టుము, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము, కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట, వివాదము అధికము కాకమునుపే దానిని విడిచిపెట్టుము, నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించాలని, సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని వదిలిపెట్టాలని, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టాలని మనం నేర్చుకున్నాం. అయితే ఈ దినం మనం నేర్చుకునేటువంటి విషయాలు ఏంటంటే విడిచిపెట్టకూడని విషయాలు. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. లూకా సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభు బోధిస్తూ ఆయన శాస్త్రులతో పరిసయ్యులతో మాట్లాడుతూ చెప్పినటువంటి మాట 42వ వచనం. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లించుచున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. కాబట్టి మనం యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీరు పుదీనాలో సతేపాకులో కూడా దశంభాగాలు ఇస్తున్నారు, మంచిదే. అపవాది విశ్వాసుల్ని ఎక్కడ మోసం చేస్తాడంటే, మనం చేసే కొన్ని మంచి పనులను మన దృష్టికి తీసుకొని వస్తున్నాడు. నువ్వు ఈ పని చేస్తున్నావు, నువ్వు ఉదయం లేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, బైబిల్ చదువుకుంటున్నావు, లేకపోతే దశంభాగం ఇస్తూ ఉన్నావు. ఇలాంటివన్నీ కూడా మనకు చూపించి అసలైనవి మనము చేయాల్సినవి చేయకుండా వాటిని వదిలిపెట్టేటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అందుకే యేసు ప్రభు అన్నారు, మీరు చేసే మంచి పనులన్నీ చేయాలి, కానీ అసలైనవి మీరు వదిలిపెట్టకూడదు అంటున్నాడు. ప్రాముఖ్యమైనవి మీరు వదిలిపెట్టకూడదు. అక్కడ ప్రభు అంటున్నాడు, న్యాయమును దేవుని ప్రేమను మీరు వదిలిపెట్టకూడదు. శాస్త్రులు పరిసయ్యులు చేసిన పని అదే. న్యాయాన్ని వదిలిపెట్టేశారు, దేవుని ప్రేమను వదిలిపెట్టేశారు, మిగిలినవి చేస్తూ సంతోషపడుతూ ఉన్నారు. కాబట్టి ఒక విశ్వాసి జీవితంలో న్యాయం అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. న్యాయం అన్నటువంటిది విశ్వాసి జీవితంలో లేకపోతే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, 21వ కీర్తన 21వ సామెతను మనం చూసినట్టయితే 3వ వచనం అక్కడ ఏం రాయబడిందంటే,
నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టం. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారు శాస్త్రులు పరిసయ్యులు అంటే, వారికి తెలిసినటువంటివి చేస్తున్నారు, చిన్న చిన్న పనులు, బలులు కూడా అర్పిస్తున్నారు. లేకపోతే పాత నిబంధనలు చెప్పిన వాళ్ళు చేస్తూ ఉన్నారు, కానీ అసలైనటువంటివి వాళ్ళు వదిలిపెట్టారు. అది ప్రభువు చెబుతున్నటువంటి మాట. కాబట్టి మనం కూడా ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అసలు దేవుడు మన దగ్గర ఏం కోరుతున్నాడు అని చూస్తే మనం ఆ మాట ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. మీకా గ్రంథంలో 6వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్టయితే, మీకా గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం. ఇది బాగా వినండి. 8వ వచనం, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. నా మట్టుకు నేను ఈ వాక్యాలు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలని ఇష్టపడతాను. ఎందుకంటే దేవుడు అంతే అడుగుతున్నాడట, ఇంకేమీ అడగడం లేదు. మనుషుల దగ్గర 3 విషయాలు అడుగుతూ ఉన్నాడు. మనం దేవుని దగ్గర 100,000 విషయాలు అడుగుతూ ఉన్నాం. దేవుడు ఆయన కృప చొప్పున మనకు సహాయం చేస్తూనే ఉన్నాడు. అయితే దేవుడు అడుగుతున్నవి క్లుప్తంగా అక్కడ మీకా గ్రంథంలో దేవుడు రాశాడు. ఈ 3 నేను నా ప్రజల దగ్గర నుంచి నేను ఇవి 3 కోరుకుంటున్నాను, ఇంకేమీ కోరడం లేదు. అయితే ఆశ్చర్యం ఏంటంటే, ఈ 3 విషయాలు దేవుని కొరకు కాదు, నీ కొరకే. నీవు బాగుపడ్డానికే, మనము బాగుపడ్డానికే దేవుడు ఈ 3 విషయాలు మనుషుల దగ్గర, తన ప్రజల దగ్గర అడుగుతూ ఉన్నాడు. కాబట్టి ఏ వాక్యాలు కంఠపాఠం చేస్తారో చేయరో కానీ ఇది మట్టుకు జీవితంలో గుర్తుపెట్టుకోవాలి. న్యాయముగా నడుచుకొనుటయు, నాతో పాటు చెప్పండి, న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. కాబట్టి యేసు ప్రభు కూడా వాళ్ళకి యెహోవాని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ యేసు ప్రభు 2 చెప్పాడు, న్యాయముగా నడుచుకొనుట, దేవుని ప్రేమను. న్యాయముగా న్యాయమును చేయాలి, దేవుని ప్రేమను కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని ప్రేమను కలిగి ఉంటే ఖచ్చితంగా నువ్వు కనికరాన్ని ప్రేమిస్తావు. దేవుని ప్రేమను కలిగి ఉంటే నీకు ఖచ్చితంగా దీన మనస్సు ఉంటుంది. కాబట్టి యేసు ప్రభు ఇక్కడ చెబుతున్న మాటలు వారికి పాత నిబంధన గ్రంథాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. శాస్త్రులకు పరిసయ్యులకు ఆయన చేసిన క్రియలలో పాత నిబంధన గ్రంథాన్ని వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ, నేను దేవుని యొద్ద నుండి పంపబడినటువంటి దైవ కుమారుడని అనేకసార్లు యేసుప్రభు బోధలో మనం చూస్తాం. ఆయన ఏ ఉపమానం చెప్పినా, ఏ బోధ చేసినా అది ఎక్కడో ఒక చోట దేవునికి. అందుకే ఆయన నేనే మార్గమును, నేనే సత్యము. పాత నిబంధనలో యెహోవా దేవుడు నేనే అన్నటువంటి మాట
పలుమార్లు చెప్పాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనం చేస్తున్న మంచి పనులన్నిటిని బట్టి దేవునికి స్తోత్రం, వాటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. అయితే చేయనివేవైనా ఉన్నాయా, ఏమన్నా విడిచిపెట్టేశామా దేవుడు చెప్పినటువంటి పనులు అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఇక్కడ యేసుప్రభు హ్యాపీగా లేడు. ఏంది, వాళ్ళు పుదీనాలు సతేపాకులు దశంభాగం ఇస్తున్నారు, ఉపవాసం ఉంటున్నారు, వెరీ గుడ్, వెల్ డన్ అని చెప్పడం లేదు దేవుడు. యేసుప్రభు మంచిదే. అందుకే ప్రభు అన్నాడు, వీటిని మానక వాటిని చేయాల్సి ఉంది. వీటిని మానేస్తున్నారు, మీరు దేవుని ప్రేమను మానేస్తున్నారు, న్యాయాన్ని మానేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క మార్గంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు మనము ఏవైనా విడిచిపెట్టకూడనివి విడిచిపెట్టేస్తాం. అపవాది సులభంగా విశ్వాసులను ఎట్లా పతనం చేస్తాడంటే, ఒక్కొక్కటి దేవుడు చెప్పినవి వదిలిపెట్టేసేట్టు చేయటం. అందుకే ప్రకటన గ్రంథంలో మనం చూసినట్టయితే సార్దీసు సంఘస్థులు అలాగే చేస్తూ ఉన్నారు. వాళ్ళలో కొన్ని మంచి క్రియలు ఉన్నాయి, కానీ ఒక్కొక్కటి వాళ్ళు వదిలిపెట్టేస్తూ ఉన్నారు. అపవాది చేసేటువంటి మోసం అదే. 3వ అధ్యాయంలో, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. కాబట్టి ఇక్కడ సార్దీసు సంఘం యొక్క క్రియలు కొన్ని మంచిగా ఉన్నాయి, కానీ అవి సంపూర్ణంగా లేవు. అంతేకాదు ఒక్కొక్కటి పోతూ ఉన్నాయి. ఎప్పుడైతే సంపూర్ణతలోకి మనం ఎదగమో అప్పుడు ఆత్మీయతను కోల్పోతూ వస్తూ ఉంటాం. గమనించండి, గ్యారంటీ ఏంటంటే మనం ఆత్మీయంగా ఎదగకపోతే అదే స్టేటస్లో ఉండడం అన్నది అసాధ్యం. నువ్వు ఎదగకపోతే తప్పకుండా దిగజారిపోతావు. సర్లే, ఇక్కడ మనం న్యూట్రల్లో ఉందామనుకునే కుదరదు. ఎదుగుతూ ఉంటేనే ఆత్మీయ జీవితం ముందుకు సాగుతుంది. సరే, కొద్ది రోజులు మందిరం మానేద్దాం, కొద్ది రోజులు న్యూట్రల్గా ఉందాం, కొద్ది రోజులు ప్రేయర్ చేయకుండా పర్లేదు అనుకుంటే డౌన్ఫాల్ అన్నటువంటిది స్టార్ట్ అవుతుంది. కాబట్టి వీళ్ళు ఏవో పర్లేదులే అనుకొని క్రియలు కొన్ని చేస్తున్నారు, అయితే సంపూర్ణంగా లేవు. అయితే దాని రిజల్ట్ ఏంటంటే కొన్ని చనిపోయాయి. ఆ మాటలో మనకి బాగా అర్థమవుతుంది. చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము అంటే చాలా చనిపోయాయి, మిగిలినాయి. కొన్ని చనిపోయినాయి, కొన్ని మిగిలినాయి. కాబట్టి వాటిని బలపరచుము అని ప్రభువు చెప్తా ఉన్నాడు. అంతేకాదు అన్నీ సరి చేసుకోమని 3వ వచనం, నీవెలాగు ఉపదేశము పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము. కాబట్టి నీ ఉపదేశం ఎలాగ విన్నావో క్రీస్తు ఉపదేశాన్ని జ్ఞాపకం చేసుకొని దాన్ని గైకొనుచు మారు మనస్సు పొందం. ఇక్కడ కూడా ఒక మాట మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏం చెప్తున్నాడు ఇక్కడ? మారు మనస్సు ఎలా కలుగుతుందంటే ఉపదేశాన్ని జ్ఞాపకం చేసుకొని దానిని గైకుంటూ ఉన్నప్పుడే నువ్వు పరిపూర్ణమైనటువంటి మారు మనస్సు పొందుతావు, పరిపూర్ణమైనటువంటి స్థితిలోకి ఎదుగుతావు. దాన్ని గైకొనినప్పుడు ఒకసారి మారు మనసు వచ్చేస్తుంది. ఏంటి, మన యేసు ప్రభు మన పాపాల కొరకు చనిపోయి తిరిగి లేచాడన్నప్పుడు దేవుడు మనకు మారు మనసు ఇస్తాడు. మారు మనసు అంటే నేను చాలాసార్లు చెప్పాను, యేసు ప్రభువుని నమ్మనప్పుడు ఉన్న మనసు ఏంటంటే మనిషి తన ఇష్టానుసారంగా జీవించే మనస్సును కలిగి ఉంటాడు. యేసు ప్రభువుని నమ్మనప్పుడు, లేక లోకంలో ఉన్న ప్రజలందరూ ఎలాగ జీవిస్తారంటే వారి మనస్సును నమ్ముకొని వారి మనస్సు ఎట్లా చెప్తే అట్లా
నడుచుకుంటారు. అయితే యేసు ప్రభు దగ్గర పాపక్షమాపణ పొందినప్పుడు వారికి మారు మనస్సు కలుగుతుంది. నిజమైన మారు మనస్సు కలిగినప్పుడు ఇంకా వారు తమ మనస్సును బట్టి కాక దేవుని వాక్యాన్ని బట్టి నడుచుకుంటారు. అది మారు మనస్సు. ఇంకా నీ మనసు చెప్పినట్టే నువ్వు ప్రవర్తిస్తుంటే అది దేవుడికి ఇష్టం లేదు. దేవుని వాక్యం ఏం చెబుతుందో దాని ప్రకారం మనం జీవించాలి. ఆయన ఏం చెబుతున్నాడు? వీటిని మానక మీరు వీటిని చేయాల్సి ఉంది. నాకు బాగా గుర్తుంది, ఇందిరాగాంధీని చంపేసినప్పుడు అప్పటి ప్రధాని రాష్ట్రపతి జైల్ సింగ్ ఆయన ఎక్కడో ఫారిన్ టూర్లో ఉన్నాడు. ఉంటే ఆయనకు న్యూస్ అందిన వెంటనే ఆయన ఫ్లైట్ ఎక్కి ఇండియాకి రాలేదు. నాకు బాగా గుర్తుంది, ఆయన ఏ దేశంలో ఉన్నాడో ఆ దేశంలో ఉన్న ఎంబసీకి వెళ్ళి, ఎందుకంటే ప్రతి దేశంలో మనం దేశం యొక్క ఎంబసీ ఉంటుంది, అంటే రాయబార కార్యాలయం అంటారు. ఆ ఎంబసీలో మన యొక్క కాన్స్టిట్యూషన్ ఉంటుంది, రాజ్యాంగం ఉంటుంది. అప్పుడు జైల్ సింగ్ వెంటనే ఆయన ఎంబసీకి వెళ్ళి ఇప్పుడు నేనేం చేయాలి, రాజ్యాంగం ఏం చెప్తుంది అని చూశాడంట. ఎందుకంటే అప్పటి వరకు పదవిలో ఉన్న ప్రధాని చనిపోలేదు. పదవిలో ఉన్న ప్రధాని చనిపోతే ఏం చేయాలన్నది అప్పటి వరకు ఎవరికి తెలియదు, ఏ రాష్ట్రపతి కూడా చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే తన కర్తవ్యం ఏంటో తెలుసుకోవడానికి ఆయన వెంటనే ఎంబసీకి వెళ్ళి రాజ్యాంగాన్ని చూశాడు. చూస్తే దాని ప్రకారం ఆయన చేశాడు. అంటే ఇక్కడ ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నానంటే, మనం కూడా ప్రతి సందర్భంలో దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు నేనేం చేయాలి, నా పరిస్థితి ఇలా ఉంది, నేను ఇప్పుడు ఏం చేయాలి? ఎందుకంటే నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే అది న్యాయం కాదు కదా. నేను రాష్ట్రపతి కాబట్టి నా ఇష్ట ప్రకారం చేస్తానంటే కూడా చల్లదు. నీవు రాష్ట్రపతి అయినప్పటికీ కూడా రాజ్యాంగాన్ని బట్టే నీ నిర్ణయాలు ఉండాలి. అందుకొరకు ఆయన రాజ్యాంగం చదవడానికి ఎంబసీకి వెళ్ళాడు చాలా కాలం కిందట. నాకు చదివినట్టు బాగా గుర్తుంది. అప్పుడు నేను అనుకున్నాను, నేను కూడా నా జీవితంలో ప్రతి పరిస్థితిలో నేను దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళాలి. ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటే, లైఫ్లో ఒక మేజర్ డెసిషన్ నేను తీసుకోవాలనుకుంటే, మేజర్ అనే కాదు, చాలాసార్లు విశ్వాసులు మేజర్ డెసిషన్స్ దగ్గరికే దేవుని దగ్గరికి పోతారు. పెళ్లి సంబంధం చూసినప్పుడు దేవుని చిత్తం కనుక్కోవాలనుకుంటారు, లేకపోతే ఉద్యోగం కొరకు, ప్రమోషన్ కొరకు, బిడ్డల కొరకు దేవుని చిత్తం కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఒక వ్యక్తి నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుందంటే, నేను అన్ని విషయాల్లో కూడా దేవుని చిత్తం చేయాలి, కాబట్టి నేను ఈ పని చేస్తున్నాను, ఇది ఆలోచిస్తున్నాను, ఇలా ప్రవర్తిస్తూ ఉన్నాను, ఇది దేవుని చిత్తమా కాదా అని కనుక్కోవడం అన్నటువంటిది. అంటే కాదా అంటే ఎవరో నీకు చెప్పక్కర్లేదు. ఈ దినాల్లో చాలామంది ప్రవక్తల పైన డిపెండ్ అవుతారు ప్రతి చిన్న విషయానికి. లేదు, నీవు దేవుని వాక్యం చదవాలి, నీతో దేవుడు మాట్లాడాలి, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని నీవు జీవించాలి. ఒకవేళ అంతగా నీకు అనుమానం ఉంటే వాక్యం తెలిసిన సంఘ కాపరిని అడగాలి. లేకపోతే రాంగ్ స్టెప్ వేస్తాం. రాంగ్ స్టెప్ వేస్తే ఏమవుతుంది? 10 మందిలో నవ్వులు పాలవుతాం. వేరే వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, ఈయన పలాని పని చేశాడు కానీ వాక్యానుసారంగా లేదు. కాబట్టి మన జీవితంలో వాక్యం ఏం చెబుతుంది? వాక్యం ఇదే చెబుతుంది, నువ్వు చేస్తున్నవన్నీ మంచివి చేస్తూ కొనసాగిస్తూ న్యాయాన్ని, ప్రేమను, దేవుని ప్రేమను మానకుండా చూసుకోవాలి. ఇంకా ఏవేవి మనం విడిచిపెడుతున్నాము, విడిచిపెట్టకూడనివి
విడిచిపెడుతున్న విషయాలు మనం కొన్ని చూస్తే, ముఖ్యంగా క్రీస్తు ఉపదేశాన్ని విడిచిపెడుతున్నాం. అందుకే సామెతలు 4:13 రాయబడింది, ఉపదేశమును విడిచిపెట్టద్దు, ఉపదేశాన్ని విడిచిపెట్టద్దు. యేసయ్య నీకేం బోధించాడో దాన్ని విడిచిపెట్టద్దు. సామెతలు 4:13. అది నీకు జీవము గనుక దాన్ని పొందిండుము. అదే మనకు జీవం. యేసుప్రభు మాటలే మనకు జీవం. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం, బైబిల్ స్టడీ లాగా. ఇప్పుడు ఉపదేశాన్ని వదిలిపెడితే మనం ఏం వదిలిపెట్టినట్టు? జీవాన్ని వదిలిపెట్టినట్టు, ఆత్మీయతను వదిలిపెట్టినట్టు. నేను చాలాసార్లు పాత నిబంధనని కొత్త నిబంధనని చూసినప్పుడు యేసు ప్రభు పలుమార్లు ఆయన పాత నిబంధన వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూనే ఉన్నట్టుగా మనం చూడవచ్చు. యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో 63వ వచనంలో మనం చదివినట్టయితే, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. గమనించండి, నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. కాబట్టి సొలొమోను ఎప్పుడో చెప్పాడు, ఉపదేశము జీవము లాంటిదని. యేసు ప్రభు దాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు, నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. కాబట్టి ఆయన మాటల్లో జీవం ఉంది. ఆయన మాటల్లో జీవం ఉంది. ఆయన మాటల్లో జీవం ఉంది. అది సరిగ్గా మనకు అర్థమైతే ఆయన మాటలు చదవకుండా ఉండలేం, ఆయన మాటలు వదిలిపెట్టకుండా ఉంటాం. ఈ యూట్యూబుల్లో ఏవేవో చెప్తూ ఉంటారు, అవన్నీ కూడా నమ్మేస్తారు. అంటే వాళ్ళు ఏం చెప్తే అది నమ్మేస్తారు. ఈ మధ్యనే ఒక ఆమె యూట్యూబ్లో చూసింది, ఎక్కడో వెనక్కి నడిస్తే ఏదో ఆరోగ్యానికి మేలని చెప్పి అంతే నడుస్తూ ఉంది వెనక్కి. విషయం ఏంటంటే ఆమె భర్త చెప్పిన మాట ఎందు. యేసు ప్రభు ఏం చెప్పినాడంటే, భార్యకు భర్తతో పాటు నడవమన్నాడు, భర్తకి ఏమన్నాడంటే భార్యని ప్రేమించమన్నాడు. కానీ ఇవేవి చేయకపోయినా వేరే లోకం చెప్పేటివి చాలా జాగ్రత్తగా పాటిస్తారు. అంటే ఎందుకు పాటిస్తున్నారంటే అదేదో మేలు కలుగుతుందని. యేసుప్రభు అంటున్నాడు, నా మాటల్లో జీవం ఉంది, నా మాటల్లో జీవం ఉంది, నా మాటలు నిన్ను జీవింపచేస్తాయి, నీకు బలాన్ని కలుగజేస్తాయి, నీకు ఆత్మ సంబంధమైన రోషాన్ని కలుగజేస్తాయి, నీ ప్రాణములో త్రాణ పుట్టిస్తాయి అంటున్నాడు. కాబట్టి మనం ఎంతగా ప్రభువు మాటలు చదవాలో మనకు. ఈ మధ్య నేను ఒక పాస్టర్స్ మీటింగ్లో మాట్లాడుతూ ఉన్నాను. అంటే మనిషికి ఏదైనా ఒకటి బహిరంగంగా వెంటనే కనిపిస్తేనే చేస్తాడు, వెంటనే కనిపిస్తేనే చేస్తాడు. అంటే ఏంటి? ఫలితం వెంటనే కనిపించాలా, తప్పకుండా మనిషి దాన్ని చేస్తాడు. ఒకవేళ మనం అనుకుందాం, బైబిల్లో ఒక అధ్యాయం నువ్వు చదివిన వెంటనే నీకు నీ బైబిల్లో 500 రూపాయల నోటు పడింది అనుకుందాం. ఒక్కో అధ్యాయం చెప్తే 500 రూపాయల నోటు పడుతుంది అన్నది ఒకవేళ జరిగితే మనుషులు ఎన్ని అధ్యాయాలు చదువుతారు కదా?
తప్పకుండా రాత్రి పగలు కూడా చదువుతారు. ఎందుకంటే దాని ఫలితం ముందర కనిపిస్తూ ఉంది. అయితే నా జీవితంలో అనుభవం ఏంటంటే, నేను బైబిల్ చదివినప్పుడు 5,000 వాక్యాలు కంఠాపాఠం చేసినప్పుడు అంతకంటే ఎక్కువ ప్రతిఫలం దేవుడు నాకు ఇచ్చాడు. అంతేకాదు, అది శ్రద్ధగా మీరు చదివితే ఆ అనుభవం మీకు వస్తుంది. ఎందుకంటే ఆ మాటల్లో జీవం ఉంది. చాలాసార్లు 44 ఏళ్ళ ఈ ఆత్మీయ జీవితంలో చాలాసార్లు ఇంకా నడవలేమేమో, ఇంక ముందుకు సాగలేమేమో అనుకున్న ప్రతిసారి కూడా యేసు మాటలు మళ్ళీ జీవాన్ని ఇస్తూ ఉన్నాయి. మనిషి తన సొంత శక్తితో ఆత్మీయ జీవితాన్ని కొనసాగించడం అసాధ్యం. కాబట్టి యేసు మాటలు కావాలి. కాబట్టి యేసు ఉపదేశాన్ని వదిలిపెట్టకూడదు. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 2:1 కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. విన్నాం, చాలా మెసేజ్లు విన్నాం, చాలా మంచి సంగతులు మనం విని ఉంటాం, చాలా మంచి విషయాలు ప్రభు మనకు చేసి ఉంటాడు. అయితే విడిచిపెడితే ఏమవుతుందంటే అవి కొట్టుకొని పోతాయంట. కాబట్టి మనం వినిన సంగతులు, దేవుని వాక్యాన్ని మనం విడిచిపెట్టకూడదు. విడిచిపెట్టేస్తుంటాం చాలాసార్లు. ఉపదేశం వదిలిపెడతాం, వినిన సంగతులు విడిచిపెట్టేస్తుంటాం, న్యాయాన్ని విడిచిపెట్టేస్తుంటాం, దేవుని ప్రేమను విడిచిపెట్టేస్తూ ఉంటాం. ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనంలో మనం చూసినట్టయితే, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. కాబట్టి ధైర్యం కూడా వదిలిపెట్టేసే ప్రమాదం ఉంది. కొంతమంది చాలా ధైర్యంగా ఉన్నట్టు అనుకుంటారు, కానీ కొన్ని పరిస్థితులు వస్తే ఆ ధైర్యం అంతా కూడా వెళ్ళిపోతుంది. చాలా ధైర్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది. నేను మదనపల్లిలో ప్రార్థన చేస్తున్నప్పుడు సాయంకాలం పూట గుంట నక్కలు వచ్చేటివి. ఆ కొండలో చీకటి పడితే చాలు గుంట నక్కలు అరుస్తాయి. అవి మనిషి అరుపుల్లాగే ఉంటాయి, భయం వేస్తుంది. నాతో పాటు చీకటి పడే వరకు ఉండి నేను వచ్చేసేవాడిని. ఎందుకంటే అవి వాటిని డిస్టర్బ్ చేయడం ఎందుకు, అవి కొండ దిగి వస్తాయి ఆహారం కొరకు. నాతో పాటు ఒక యవనస్తుడు వచ్చాడు. వచ్చి ఆ అబ్బాయి అన్నాడు, అన్న నేను నైట్ అంతా ఇక్కడే ప్రార్థన చేస్తాను అన్నాడు. నాకు అప్పుడు సడన్గా నువ్వు చేయలేవు నాయనా, నువ్వు ఉండలేవు అని చెప్దాం అనుకున్నాను. కానీ అరే మనం అట్లా మాట్లాడితే ఆ అబ్బాయి ఏదో సవాలు కోసమైనా ఉండిపోయి దెబ్బతింటాడని అట్లా చెప్పకుండా, సరే నాయనా నువ్వు ప్రయత్నం చెయ్యి, ఒకవేళ కాకపోతే వచ్చేసేయి అని చెప్పిన. లేదన్నా నేను నైట్ అంతా ఉంటాను అని అన్నాడు. సరే నేను సాయంకాలం అయింది, నేను మామూలుగా ఆ టయానికి ఇంటికి వెళ్ళిపోయాను. సరే రాత్రంతా ఉంటానన్న ఈ మనిషి నా వెనకే వచ్చేసాడు 5 నిమిషాల తర్వాత. ఆ అరుపులు వినేసి, గుంట నక్కల అరుపులు. అంటే ధైర్యం ఏమైంది, పోయింది. కాబట్టి మన ధైర్యాలు నిలబడేటువంటి ధైర్యాలు అయితే కావు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. కాబట్టి మనం ధైర్యాన్ని వదిలిపెట్టకూడదు. అట్లాగని అనవసరమైనటువంటివి చేయకూడదు. రాత్రంతా అక్కడ ఉండాల్సిన పనేం లేదు. ఇంకా ఏం వదిలిపెట్టకూడదు మనం తెలుసుకోవాలంటే, భక్తి మార్గాన్ని వదిలిపెట్టకూడదు. సామెతలు 14:14 భక్తి విడిచిన వాని మార్గములు వానికి వెక్కసమగును అని రాయబడింది. కాబట్టి భక్తి విడిస్తే ఆత్మీయ జీవితం వెక్కసంగా ఉంటుందంట. భక్తిని వదిలిపెట్టేస్తారు చాలాసార్లు. చాలా చక్కగా ప్రార్థన చేస్తూ ఉంటాం, చక్కగా మందిరానికి వస్తూ ఉంటాం, అంతే సడన్గా భక్తిని వదిలిపెట్టేస్తాం. భక్తిని వదిలిపెట్టమంటే ఇక్కడ నా ఉద్దేశం నోటికి కళ్ళెం పెట్టుకోకపోవడమే భక్తిని వదిలిపెట్టడం.
అక్కడ యాకోబు 1:26లో ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. కాబట్టి నోటికి కళ్ళెం ఉంటేనే భక్తి, కళ్ళెం తీసేస్తే భక్తి లేదు. అంతేకాదు ఇహలోకంలో దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మానిల్యము తనకు అంటకుండా తను తాను కాపాడుకొనుటయే. కాబట్టి మనం భక్తిని వదిలిపెట్టకూడదు. మన నోరు కంట్రోల్ తప్పిందంటే మన భక్తి పోయినట్టే. మనకు తెలియకుండానే చాలాసార్లు మనం భక్తిని వదిలిపెట్టేస్తుంటాం ఇష్టానుసారంగా మాట్లాడి. కాబట్టి నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడిన ప్రతిసారి భక్తిని వదిలిపెడుతున్నావని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇంకా ఏం విడిచిపెట్టకూడదని ఉందంటే సామెతలు 27:10లో నీ స్నేహితునైనను నీ తండ్రి స్నేహితునైనను విడిచిపెట్టకు. నీ స్నేహితుని అంటే ఎలాంటి స్నేహితుని? ఆత్మీయమైనటువంటి స్నేహితుని, నీకు ఆత్మీయ క్షేమము కలుగు చేసేటువంటి స్నేహితుని లేక వారి తండ్రిని నువ్వు వదిలిపెట్టకూడదు. కాబట్టి మనకు స్నేహితులు ఎవరన్నా ఉంటే మన ఆత్మీయతకు క్షేమం కలుగజేసే వాళ్ళే ఉండాలి. మన ఆత్మీయ క్షేమము కలుగజేయని వారితో స్నేహం అనవసరం. హలో అంటే హలో చాలు. అలాంటి స్నేహాలని వదిలిపెట్టుకోకూడదు. చాలాసార్లు మనం పనికిమాలిన స్నేహాలు చేస్తాం, అసలైన స్నేహాలని వదిలిపెడతాం. కాబట్టి మనం ఇంకా ఏం వదిలిపెట్టకూడదంటే సామెతలు 15:10 మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించువారు మరణమును పొందుతారు. మార్గం విడిస్తే కఠిన శిక్ష కలుగుతుందట. చాలాసార్లు విశ్వాసులకి అర్థం కానిది ఏంటంటే దేవుడు కొన్నిసార్లు వారిని శిక్షించినప్పుడు చాలాసార్లు అపవాదం అనుకుంటారు, కానీ దేవుడు కూడా శిక్షిస్తాడని బైబిల్ చెప్తుంది. కానీ చాలాసార్లు విశ్వాసం అనుకొని ఏదో అపవాది చేస్తున్నాడు, అపవాది పీడిస్తున్నాడు అనుకుంటాం. కానీ దేవుడు కూడా తన బిడ్డలను బాగు చేయడానికి శిక్షిస్తాడని బైబిల్ చెప్తుంది. సో దేవుడు శిక్షించేది ఎప్పుడంటే మార్గము విడిచిపెడితే. నీవు దేవుని మార్గాన్ని విడిచిపెడితే తప్పకుండా దేవుడు నిన్ను శిక్షిస్తాడు. అందుకనే మనం మార్గం తప్పిపోకుండా పోవాలి. మనకు బాగా అర్థం కావాలంటే మనం రోడ్డు మార్గంలో పోతూ ఉన్నాం. మన దేశంలో అయితే ఎడం పక్క పోవాలి. మనం ఎడం పక్క జాగ్రత్తగా ఫుట్పాత్ పైన ప్రయాణం చేస్తేనే క్షేమంగా ఉంటాం. లేకపోతే ఏమవుతుంది? ఏ బస్సో ఏ టూ వీలరో ఎవరెవరో కొట్టేస్తారు. కాబట్టి ఆత్మ సంబంధంగా కూడా అంతే. నువ్వు బైబిల్ మార్గాన్ని వదిలిపెడితే, యేసయ్య మార్గాన్ని వదిలిపెడితే తప్పక శిక్ష కలుగుతుంది. మనం దానికైనా భయపడి మానేస్తామని ప్రభువు చెప్పాడు. ప్రభువు తను ప్రేమించు వారిని గద్దించి శిక్షించును, మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష. అంటే నువ్వు యేసు ప్రభువుని నమ్మి ఆ మార్గాన్ని వదిలిపెడితే సాధారణమైన శిక్ష కాదంట, కఠిన శిక్ష. 2 రకాల శిక్షలు ఉంటాయి. మన ఇండియన్ పీనల్ కోడ్లో కూడా సాధారణమైన శిక్ష ఉంటుంది, ఇంకోటి కఠిన కారాగార శిక్ష అని ఉంటుంది. వాళ్ళు చేసిన నేరం యొక్క తీవ్రతను బట్టి విధిస్తారు. అయితే బైబిల్ చెబుతుంది, నువ్వు యేసు మార్గాన్ని వదిలిపెడితే నీకు కఠిన శిక్ష కలుగుతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఆయన మార్గాన్ని వదిలిపెట్టకుండా జాగ్రత్త పడాలి. అంతేకాదు అసలు ప్రాణానికి గ్యారంటీ లేదంటాడు సామెతల్లో మహాజ్ఞాని. 21వ అధ్యాయంలో 16వ వచనంలో ఆయన అంటున్నాడు, వివేక మార్గము విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురముండును. కాబట్టి యేసయ్య మార్గం వివేకమైనటువంటి మార్గం. ఈ మార్గాన్ని వదిలిపెడితే కఠిన శిక్ష కలుగుతుందనుంది. అంతేకాదు
ప్రేతల గుంపులో కాపురం అంటే ఏంటిదని అర్థం? చనిపోతాడని అర్థం. కాబట్టి మన జీవితంలో ఎక్కువ కాలం బతకాలంటే ఆయన మాట జీవం ఉంది. ఆయన మాటలు పట్టుకొని మనం జీవిస్తే నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును అన్నాడు. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనంలో. కాబట్టి మనం ఇవి వదిలిపెట్టకూడదు. ఇంకా సామెతల గ్రంథం 3:3లో మనం గతంలో దీన్ని చూసుకున్నాం. దయను సత్యమును నిన్ను ఎన్నడును నిన్ను విడిచి పోనీయకుము. కానీ ఇక్కడ ఒక్క తేడా ఉంది, మీరు గమనిస్తే. ఇంతవరకు చెప్పుకున్న విషయాలు నువ్వు విడిచిపెట్టే విషయాలు. అయితే ఇక్కడ వచ్చే లోపల అవి విడిచిపోతాయంట. దయా సత్యం నిన్ను విడిచిపోనీయకం అంటే అవి విడిచిపోయే ప్రమాదం ఉంది. ఎప్పుడంటే ఇదిగో ఈ పైన చెప్పుకున్నానేమే, ఈ విషయాలన్నీ నువ్వు వదిలిపెట్టేస్తే దయా సత్యం కూడా నిన్ను వదిలిపెట్టేస్తాయి. కాబట్టి మనం దేవుని మాటల్ని హత్తుకొని జీవించాలి. యేసయ్య మన కొరకు సిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన మాటల్లో జీవం ఉంది, లోకపు మాటల్లో మరణం ఉంది. అయితే మనుషులు లోకపు మాటలు నమ్ముతారు, కానీ యేసయ్య మాటలు నమ్మరు. నువ్వు నమ్మి అనుసరిస్తూ ఇతరులకు మార్గదర్శకంగా జీవించాలి. ప్రార్థించుకుందాం. దయగల ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. మీ మాటల కొరకు స్తోత్రాలు. అవునాయనా, మీ మాటల్లో జీవం ఉంది, లోకములో మరణం ఉంది. మేము మీ మాటలతో ఎక్కువ సహవాసం చేయడానికి సహాయం చేయండి. లోకంతో సహవాసం చేసిన ప్రతిసారి మా జీవం బలహీనం అవుతుందని, మీ వాక్యంతో సహవాసం చేసిన ప్రతిసారి మా జీవము బలము పొందుతుందని మేము గ్రహించుటకు మాకు సహాయం చేయండి. నీ భక్తులు ప్రార్థించినట్లు నీ శాసనములను గ్రహించుటకు నాకు జ్ఞానము కలుగు చేయమని భక్తుడు ప్రార్థించాడు. కాబట్టి మాకు జ్ఞానము కలుగు చేయండి. మేము మీ జీవము పొందుచు మీ వలన జీవించుటకు, మీ మహిమ కొరకు జీవించుటకు మీ కనికరం మా అందరిపై ఉంచమని. మరి ఎంతమంది యూట్యూబ్ ద్వారా ఈ వర్తమానం చూస్తున్నారో ప్రభా, వారి జీవితాల్లో వదిలిపెట్టాల్సినవి వదిలిపెట్టడానికి, వదిలిపెట్టకూడనివి వదిలిపెట్టకుండా ఉండడానికి, ముఖ్యంగా న్యాయమును, దేవుని ప్రేమను వదిలిపెట్టకుండా ఉండటం సహాయం చేయమని మీకే మహిమ చెల్లిస్తూ యేసు సర్వశక్తి గల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.